మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేసేటప్పుడు తెలుగులో మాట్లాడినంత అనర్గళంగా మనం కొన్నిసార్లు మాట్లాడకపోవచ్చు. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఒక పజిల్ ఇచ్చారనుకోండి, మీరు వారాల పేర్లు చెప్పకుండా 7 రోజులు మీరు చెప్పండి అంటే మన తెలుగులో చాలా ఈజీగా చెప్పేస్తాం. ఎలా? ఈరోజు, రేపు, ఎల్లుండ, అవతల ఎల్లుండ, ఈరోజు, నిన్న, మొన్న, అవతల మొన్న, ఇలా మొత్తం 7 days కౌంట్ని వితౌట్ యూజింగ్ మనకి అసలు వారాల పేర్లు చెప్పకుండా మనం చెప్పేస్తాం. మరి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఇలా చెప్పాలి. ఒకసారి చూద్దామా? చూడండి, ఇంగ్లీష్లో ఈరోజు అంటాకి టుడే అంటాం, మీ అందరికీ తెలిసిందే. ఇంగ్లీష్లో నిన్న అని చెప్పడానికి ఎస్టర్డే అంటాం. ఇంగ్లీష్లో మొన్న అని చెప్పడానికి డే బిఫోర్ ఎస్టర్డే అంటాం. ఇంగ్లీష్లో అవతల మొన్న అని చెప్పడానికి 2 days బిఫోర్ ఎస్టర్డే అని చెప్పి చెప్తాం. ఇక్కడికి 4 రోజులు అయిపోయినాయి. తర్వాత చూడండి, ఇంగ్లీష్లో రేపు అని చెప్పడానికి టుమారో అని చెప్తాం. ఇంగ్లీష్లో ఎల్లుండి అని చెప్పడానికి డే ఆఫ్టర్ టుమారో అని చెప్తాం. ఇంగ్లీష్లో అవతల ఎల్లుండి అని చెప్పడానికి 2 days ఆఫ్టర్ టుమారో అని చెప్తాం. సో ఈ రకంగా 7 రోజులు మీరు కౌంట్ చేసి చక్కగా చెప్పేశారు. అదే 4 రోజుల క్రితం, 5 రోజుల క్రితం, 10 రోజుల క్రితం అని చెప్పడానికి 4 days ago, 5 days